భివానీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. 5 పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. ఇదే కేసులో పోలీసుల హ్యాండ్లింగ్ పై డౌట్లు పెరిగినాయి మన జనాలకి. ఎందుకంటే కేసు సాల్వ్ అవ్వకపోతే పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు, పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయడం ఎందుకు, పోలీసులది ఏమైనా హస్తం, అఫీషియల్ మర్డర్ కేసు అని రిజిస్టర్ చేశారు. ఇది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ మర్డర్ సెక్షన్ అని యాడ్ చేశారు. మరి ఒక 19 years టీచర్ ఆగస్ట్ 11th ఇంటి బయటకు వచ్చి ఆగస్ట్ 13th శవం లాగా ఒక ఫీల్డ్ లో పడుంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగునో, నేను మీ సమ్రాట్. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగిన కథ హర్యానాలో అంతు చిక్కని రహస్యం మీతో షేర్ చేసుకుంటానికి మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు నో ఇట్ నౌ. ఈ కథ ఏంటి, అసలు హర్యానాలో ఏం జరిగింది, ఆఖరికి కోర్ట్ సిబిఐ వాళ్ళకి అబ్బ చెప్పినా సరే ఈ కేస్ కి ఒక పులి స్టాప్ అనేది పడలేదు. అది ఇంకా ఆఖరికి 2026 ఎండింగ్ వస్తున్నా సరే ఆ కేసు ఇంకా నాంతనే ఉంది. మరి అక్కడ జస్టిస్ జరిగిందా, అసలు దేని గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్ట్ హర్యానాలో ఒక చిన్న విలేజ్. 19 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి టీచర్ గా వర్క్ చేస్తుంది. ఇంట్లో అందరూ తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఒక రోజు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి బాడీ ఒక ఫీల్డ్ లో దొరికింది. ఫీల్డ్ అంటే ఇక్కడ పొలాలు అనమాట. అప్పటి నుండి ఇండియాలో ఒకటే క్వశ్చన్, ఈ మనిషి 2 రోజులు కనిపించలేదు. ఆ 2 రోజుల్లో తినకు ఏమైంది? ఇప్పటికీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్పలేకపోయారు, కానీ ఫైనల్ ఆన్సర్ ఇంకా దొరకలేదు. సో ఇక్కడ నుంచి అసలు ఏం జరిగింది అనేది నేను మీకు చాప్టర్ వైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, మీకు ఈజీగా ఉంటుంది. చాప్టర్ 1, హూ వాస్ మనీషా. మనీషా నేను చెప్పిన టీచర్ తినే అనమాట. మనీషా 19 years ఓల్డ్, హర్యానా స్టేట్ లో భివానీ అనే డిస్ట్రిక్ట్ లో చిన్న విలేజ్ లో బతుకుతున్న ఒక టీచర్. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తనది. చాలా సింపుల్ లైఫ్ గా బతికేది వాళ్ళు. ఆ ఫ్యామిలీ చెప్తున్న ప్రకారం చూస్తే ఆమె ఫ్యూచర్ లో నర్సింగ్ కోర్స్ తీసుకొని ఒక మంచి జాబ్ ని వెల్ సెటిల్ అవ్వాలనుకుంది. కానీ చివరికి చావు ఎదురైంది. చాప్టర్ 2, ఆగస్ట్ 11th 2025 మార్నింగ్ నార్మల్ గా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. స్కూల్ వర్క్ అని చెప్పింది. అలాగే నర్సింగ్ కాలేజ్ లో అడ్మిషన్ గురించి కూడా తెలుసుకుంటాను, ఆ ప్లాన్ ఎలా ఉంటుందో అని తెలుసుకుంటాను అని చెప్పుకొని అప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చివరిగా మనీషాని చూసిన రోజు. ఫ్యామిలీకి లాస్ట్ టైం అదే అని పాపం వాళ్ళకి కూడా తెలియలేదు. చాప్టర్ 3, సడన్ డిసపియరెన్స్. ఈవినింగ్ అయ్యింది, నైట్ అయ్యింది, కానీ మనీషా ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కాంటాక్ట్ లేదు. ఫ్యామిలీ టెన్షన్స్ లో పడింది. రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్కూల్ స్టాఫ్ అందరూ కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవ్వరికి ఒక క్లూ కూడా దొరకలేదు. విలేజ్ మొత్తం సర్చ్ లో పడ్డారు. ఫ్యామిలీకి భయం స్టార్ట్ అయ్యింది అనమాట. చాప్టర్ 4, బాడీ ఫౌండ్. ఆగస్ట్ 13th అంటే మనీషా బయటికి వెళ్ళిన 2 రోజుల తర్వాత, డిసపియరెన్స్ అయిన 2 రోజుల తర్వాత ఆమె శవం ఒక ఫీల్డ్ లో దొరికింది. అదే మనీషా బాడీ అని ఐడెంటిఫై చేశారు. రిపోర్ట్స్ ప్రకారం నెక్ ఏరియాలో సీరియస్ ఇంజురీస్ ఉండడం వల్ల బాడీ కండిషన్స్ చూసి విలేజర్స్ షాక్ అయ్యారు. ఎంటైర్ ఏరియా టెన్షన్ జోన్ గా మారింది. చాప్టర్ 5, ది ఫస్ట్ బిగ్ కాంట్రవర్సీ. పోలీస్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినాయి. కొందరు అఫీషియల్స్ సూసైడ్ యాంగిల్ లాగా కన్సిడర్ చేశారు. కొంతమంది పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు అని థియరిటికల్ గా చూపించారు. కానీ ఫ్యామిలీ మొత్తం ఒక మాట పైన నిలబడ్డారు, మా అమ్మాయి సూసైడ్ చేసుకునే రకం కాదు అని. విలేజెస్ కూడా సేమ్ అదే మాటను ఒప్పుకునేసరికి సోషల్ మీడియాలో ఎట్ ద రేట్ ఆఫ్ జస్టిస్ ఫర్ మనీషా అనే ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యింది. చాప్టర్ 6, పబ్లిక్ యాంగ్రీ. ఈ కేసు రోజు రోజుకి పెద్ద ఇష్యూ అవటం స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చారు. విలేజెస్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. టాప్ పంచాయతీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యడం స్టార్ట్ చేశారు. 1000 మంది జస్టిస్ ని డిమాండ్ చేశారు. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందంటే అథారిటీస్ ఆ ఏరియాలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ని కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అంటే ఎంత సీరియస్ గా పబ్లిక్ తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. చాప్టర్ 7, షాకింగ్ గవర్నమెంట్ యాక్షన్. పబ్లిక్ ప్రెషర్ పెరిగింది. అప్పుడు హర్యానా సీఎం చేసేదేం లేక ఆయన యాక్షన్ లోకి దిగారు. భివానీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. 5 పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. ఇదే కేసులో పోలీసుల హ్యాండ్లింగ్ పై డౌట్లు పెరిగినాయి మన జనాలకి. ఎందుకంటే కేసు సాల్వ్ అవ్వకపోతే పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు, పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయడం ఎందుకు, పోలీసులది ఏమైనా హస్తం ఉందా అనే కోణం నుంచి కూడా జనాలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. చాప్టర్ 8, ఒక్క బాడీని ఒక్కసారి పోస్ట్ మార్టం చేసిన తర్వాత రిపోర్ట్ రాలేదు అంటే 3 సార్లు ఈ బాడీని పోస్ట్ మార్టం చేశారు. అంటే ఆ బాడీ కండిషన్ ఎలా ఉందో, ఈ కేస్ కండిషన్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. AIIMS ఢిల్లీలో కూడా ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఎందుకంటే బికాస్ ఫ్యామిలీ ఫస్ట్ రిపోర్ట్ ని నమ్మలేదు. ఇండిపెండెంట్ క్లియరెన్స్ కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు. చాప్టర్ 9, సిబిఐ ఎంట్రీ. పబ్లిక్ ప్రెషర్ పీక్స్ లో ఉండటం వల్ల ఫైనల్ గా హర్యానా గవర్నమెంట్ ఈ కేస్ ని సిబిఐ కి అయితే అప్పగించింది. సెప్టెంబర్ 2025 లో సిబిఐ అఫీషియల్ మర్డర్ కేస్ అని రిజిస్టర్ చేశారు. ఇది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ మర్డర్ సెక్షన్ అని యాడ్ చేశారు. క్రైమ్ సీన్ విజిట్ చేసి విట్నెస్ స్టేట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ ని క్వశ్చనింగ్, స్కూల్ రికార్డ్స్ ని చెక్ చేశారు. కాలేజ్ ని ఎంక్వైరీ చేశారు. ఫోన్ రికార్డ్స్ ని అనలైజ్ చేశారు. సిబిఐ ఫుల్ స్కేల్ లో ఇన్వెస్టిగేషన్ వాళ్ళ స్టైల్లో స్టార్ట్ చేశారు. చాప్టర్ 10, ది బిగ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఆన్సర్ లేని క్వశ్చన్, మనీషా లాస్ట్ గా ఎవరిని కలిసింది, ఆమె ఫోన్ లో ఏం జరిగింది, ఎవరిని కాంటాక్ట్ అయ్యి, సూసైడ్ థియరీ కరెక్టేనా, మర్డర్ జరిగిందా, అయితే మర్డరర్ ఎవరు, ఎందుకు, క్రైమ్ సీన్ ఒరిజినలేనా, లేకపోతే బాడీ
బాడీ మూవ్ చేశారా? ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పటికీ పబ్లిక్ మైండ్ లో అయితే ఉండిపోయినాయి. చాప్టర్ 11 వై పీపుల్ స్టిల్ ఫాలో దిస్ కేస్ 2026 కి వచ్చింది. తర్వాత కూడా ఫ్యామిలీ చెప్తుంది ఒకటే, సిబిఐ నుంచి కూడా ఎటువంటి క్లియరెన్స్ రాలేదు అని. 52 విలేజెస్ ని కలిపి మహా పంచాయతీ కూడా ప్లాన్ చేశారు. ఫ్యామిలీకి ఇంకా జస్టిస్ దొరకలేదు. ఇంకా సరే ఫైట్ చేస్తూనే ఉన్నారు. కేస్ కంప్లీట్ సాల్వ్ అవ్వలేదు. పబ్లిక్ గా ఎవరు ఈ కేసు సాల్వ్ అయింది కూడా అని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. మరి ఒక 19 ఇయర్స్ టీచర్ ఆగస్ట్ 11th ఇంటి బయటకు వచ్చి ఆగస్ట్ 13th శవం లాగా ఒక ఫీల్డ్ లో పడుంది. పోలీస్ ఏమో సూసైడ్ అంటారు, ఫ్యామిలీ మర్డర్ అంటుంది. పబ్లిక్ సిబిఐ డిమాండ్ చేస్తుంది. సిబిఐ కేసు తీసుకుంది. కానీ 2026 వచ్చినా సరే ఆ కేస్ కి చాలా క్వశ్చన్స్ అయితే ఉండిపోయినాయి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మనీషాది ఒక మర్డరా, లేదు అనుకుంటే సూసైడ్ అయ్యి ఉంటే గనక మరి పోలీసు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? మీ దగ్గర ఆన్సర్ ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని స్టోరీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సమ్రాట్ సైనింగ్ అవుట్.